అధికారంలో ఉన్నది తమ పార్టీయే కదా, తాము ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు. తమ అమ్మాయిని ప్రేమించిన వాడిని చంపించేశారు. కులం తక్కువ, ఆస్తి తక్కువ వాడికి తమ అమ్మాయిని ప్రేమించే అర్హత లేదని, అలాంటి వాడు తమ అల్లుడైతే పరువు పోతుందని భావించి అత్యంత క్రూరంగా వ్యవహరించి హత్య చేయించారు ఆ తల్లిదండ్రులు. ఇది అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ఓ చిన్న గ్రామం. పేరు వెంకటాపురం. సాధారణంగా ఎవరి పనులు వారు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండే గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రామ మాజీ సర్పంచ్ టీడీపీ నేత వెంకట్రావు భార్య చిన్నమ్మలు తీసుకున్న అత్యంత దారుణమైన నిర్ణయం ఓ యువకుడి ప్రాణాన్ని తీసేసింది అనే విషయం తెలిసి విస్మయానికి గురయ్యారు. గ్రామంలో పరువు హత్య జరిగిందనే విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే ఇతని పేరు నవీన్. వెంకటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నేత వెంకట్రావు చిన్నమ్మలు దంపతుల కూతుర్ని ప్రేమించాడు. అమ్మాయి కూడా నవీన్ ప్రేమకు ఓకే చెప్పింది. కొంతకాలం పాటు పెద్దలకు తెలియకుండా ప్రేమ వ్యవహారం కొనసాగింది. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లి చిన్నమ్మలు తన కూతుర్ని తక్కువ కులంవాడు లోబర్చుకున్నాడు అనే కోపంతో మర్డర్ ప్లాన్ రూపొందించింది. ఎవరు సాయం చేశారో ఏమో కానీ సుపారీకి హత్యలు చేసే గ్యాంగ్ ను సంప్రదించి పక్కా ప్రణాళిక తయారు చేసుకుంది. కూతుర్ని తీసుకుని తమిళనాడులోని అరుణాచలానికి వెళ్ళింది. అక్కడికి వెళ్లిన తర్వాత మాయమాటలు చెప్పి ప్రేమికుడు నవీన్ను అరుణాచలానికి రప్పించింది. నవీన్ను లాడ్జిలోకి తీసుకుపోయి అక్కడ అప్పటికే ఉన్న సుపారీ ముఠా సభ్యులకు ప్రేమికుడు నవీన్ను అప్పగించింది. వారు నవీన్ను మర్డర్ చేసి శవాన్ని మొదటి అంతస్తు నుంచి కిందకు తోసేశారు. నవీన్ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన బంధువులు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే విచారణ జరిపిన తమిళనాడు పోలీసులు నవీన్ది ఆత్మహత్య కాదు, సుపారీ గ్యాంగ్ చేసిన హత్య అని తేల్చారు. పరువు పోతుంది అనే తప్పుడు భావాలతో తల్లి చేయించిన పరువు హత్యగా కేసు నమోదు చేశారు. తల్లి కూతురు కలిసి తమ బిడ్డను చంపేశారు అని మృతుడు నవీన్ తల్లి అంటున్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలి అని ఆమె వేడుకుంటున్నారు. ఆ తల్లి కూతురికి దారుణమైన శిక్షించండి. ఇంకా ఎవరికి ఇలాగ రాకూడదు. నా కొడుకు ఆ అమ్మాయిని ప్రేమించితే నా దగ్గరకు వచ్చి నీ కొడుకు నా కూతురుని ప్రేమించుతాడంటే నేను నా కొడుకుని బంధించుకుందాను కదండి. నా కొడుకుని అక్కడికి తీసుకెళ్ళి చెన్నైలో దారుణంగా కోసేశారండి. చెయ్య కోసేసి మేడమెంచి తిరిగేసేసారండి. నా కొడుకే పడిపోయాడని చెప్పారండి. చేతికి అందిన కొడుకును కోల్పోయి నవీన్ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. తనకు విషయం చెప్పి ఉంటే ముందే జాగ్రత్త పడి తమ బిడ్డను కట్టడి చేసేవారమని వారు అంటున్నారు. ప్రేమిస్తే చంపేస్తారా? ఇది మంచి పనేనా అని నవీన్ బంధువులు ఇరుగు పొరుగు వారు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ టీడీపీకి చెందిన నేతలం కదా, తాము ఏం చేసినా చెల్లుతుంది అని అనుకున్నారు కాబట్టే ఈ పరువు హత్యకు పాల్పడ్డారు అనేది కొంతమంది గ్రామస్తుల వాదన. మొత్తానికి ప్రేమికుడి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. హత్య చేయించిన తల్లి, ఆమె కూతురు జైలు పాలయ్యారు.